ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారుల అక్రమాస్తులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అక్రమాస్తులు కూడబెట్టారనేది ఫిర్యాదులు రావడంతో ఆదాయానికి మించిన ఆస్తులు కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి. పంజగుట్ట పోలీసుల ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ ఆధారంగా దర్యాప్తు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. కేసులో నిందితులైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ పోలీసు అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావుల ఆస్తుల వివరాలు సేకరించనున్నట్టు తెలిసిందే. ఇక ఫోన్ ట్యాపింగ్ తో బెదిరింపులు, వసూలుకు పాల్పడడంతో పాటు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్-లాగర్ ధ్వంసం చేయడంతో ఫోన్ ట్యాపింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కేసు దర్యాప్తులో పోలీసు అధికారుల అక్రమాలు బయటపడ్డాయి. వ్యాపారవేత్తలు, రియల్టర్స్, హవాలా వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఇప్పటికే పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారుల అక్రమ ఆస్తులపై దర్యాప్తు జరిపించాలని సీనియర్ న్యాయవాది చలిచీమల మోహన్ డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. వీటి ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి. డీజీపీ ఆదేశాలు, పంజగుట్ట పోలీసులు కేసు నమోదు ఆధారంగా, కేసు దర్యాప్తు ఆధారంగా ఏసీబీ విచారణ జరిగే ఛాన్స్ ఉన్నట్టు తెలిసింది. ఇక ప్రభాకర్ రావు సహా 6 నిందితులపై పంజగుట్ట పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్ను నాంపల్లి కోర్టు విచారణకు తిరస్కరించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులతో పాటు పరారీలో ఉన్న ప్రభాకర్ రావు, ఐన్యూస్ ఎండీ శ్రవణ్ కుమార్లపై ఈ నెల 11న ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అందులో కొన్ని పొరపాట్లు ఉన్నందున కోర్టు విచారణకు స్వీకరించలేదు. పొరపాట్లను సరిచేసి మళ్లీ ఫైల్ చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో వారి తరపు లాయర్లు మరోసారి బెయిల్ పిటిషన్ వేశారు. అరెస్ట్ చేసి ఇప్పటికే 90 రోజులైనందున బెయిల్ ఇవ్వాలని కోరగా వారి పిటిషన్ను డిస్మిస్ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. ఇనారెడ్డి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే ఇది నిలుతున్నారో వాళ్ళు బెయిల్ కి అప్లై చేసుకోవడం, ఆ బెయిల్ సంబంధించిన వ్యవహారంలో కూడా ప్రధానంగా అంటే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన 90 రోజులు ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు కూడా ఆ ఛార్జ్ షీట్ ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి బెయిల్ రావాలని చెప్పి కూడా నిందితులు తమ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న నేపథ్యంలో ప్రధానంగా జనరల్ గా ఎప్పుడైనా సరే ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు ఆ కోర్టు ప్రిమిసెస్ లో, కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో కోర్టు జడ్జి దాని మీద కొన్ని ఏమన్నా తప్పులు ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి పంపించడం కామన్ గా జరిగే విషయమే. కాకపోతే ఇదే విషయాన్ని పట్టుకొని వాళ్ళు బెయిల్ తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభాకర్ రావు కనుక అరెస్ట్ చేస్తే చాలా కీలకమైన విషయాలు వస్తాయి. ప్రధానంగా గమనిస్తే టీఆర్ఎస్ లో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్స్ దీంట్లో ఇప్పుడు దాకా ఈ కేసులో పోలీస్ ఆఫీసర్లు అరెస్ట్ అయ్యారు. తర్వాత వాళ్ళు విచారణ జరిగింది, ఎవిడెన్స్ సేకరించారు. అలాగనే ఈ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా అంటే సూత్రధారులను అరెస్ట్ చేశారు. దీంట్లో ప్రధానంగా ఎవరైతే కీలకంగా వ్యవహరించారో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తీసుకొని ఖచ్చితంగా త్వరలో వాళ్ళ మీద యాక్ట్ చేసిన అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో అంటే కన్ఫర్మేషన్ రిపోర్ట్ తో సాంబశివరావు మీద ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా సాంబశివరావు మీద యాక్షన్ తీసుకోవాలి, కావాలని చెప్తే బిజినెస్ మ్యాన్ శ్రీధర్రావు మీద ఏ రకంగా అయితే వాళ్ళు అక్రమ కేసులు బనాయించి తర్వాత డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కేసులు పెట్టించాలని చెప్పన్న ఏమైనా కన్ఫర్మేషన్ రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ మీద కూడా ఖచ్చితంగా యాక్ట్ తీసుకోవాలని చెప్పగా ప్రస్తుతం డిమాండ్ నడుస్తున్న పరిస్థితి. ఓవరాల్ చూస్తే ఈ కేసులో త్వరలో చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుని ఉంటే చాలా అరెస్ట్ కూడా జరిగే అవసరం. దాంట్లో అరెస్ట్ లో బీఆర్ఎస్ లో ఉన్న కీలకమైన నేతలు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్న సమాచారం సుజాత. ఇనారెడ్డి, ఇప్పుడు చూసినట్టయితే అక్రమ ఆస్తుల విషయంలో, దర్యాప్తు విషయంలో కూడా ఏసీబీ కేసు నమోదు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ఇప్పటి వరకు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది టెక్నికల్ గా రాజకీయ పరంగా అవతల వ్యక్తుల గుర్తు చేసుకోవడమే కాకుండా వీళ్ళు కొంతమందిని మోసం చేసి బెదిరించి డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలో కూడా ఆ అక్రమ కేసుల వ్యవహారం కూడా కీలకమైన సమాచారం సేకరించారు. ఆ దిశగా కూడా వీళ్ళు
సంపాదించిన డబ్బులు కావచ్చు, అక్రమంగా వాళ్ళు వసూలు చేసిన డబ్బులు కావచ్చు, అక్రమ పద్ధతిలో గ్యాదర్ చేసిన డబ్బులు కావచ్చు, వీళ్ళు బినామీల పేరుతోటి వీళ్ళు ఈ కేసు ఈ డబ్బులన్నింటినీ కూడా వాళ్ళు అక్రమ ఆస్తులు కొన్నారన్న సమాచారం మేరకు దానికి సంబంధించిన కొన్ని కీలకమైన డాక్యుమెంట్ కూడా సేకరించి ఆ ఆస్తులను సీజ్ చేయడమే కాకుండా ఎవరెవరి పేరు మీద ఉన్నాయి, తర్వాత ఎక్కడెక్కడ ఉన్నాయి ఆస్తులు దాని మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ కొనసాగుతుంది చేత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.